గత 18 రోజుల క్రితం కురిసిన వర్షాలకు గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పంటలన్నీ పూర్తిగా నాశనమయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వచ్చే రహదారులన్నీ ధ్వంసమయ్యాయని ప్రజలు తెలిపారు. ఇంత జరిగినా తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని బుద్దారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన వంగపల్లి వాణి చెరువు క్రింద ఉన్నటువంటి వందలాది ఎకరాల పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, భూమి యొక్క సారం మొత్తం కొట్టుకుపోయి నేల అడుగులు బయటపడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వానలతో వచ్చిన నష్టాల కారణంగా సుమారు 2 సంవత్సరాలు రైతులు పొలాల్లో పంటలు వేసే పరిస్థితి లేదని అన్నదాతలు చెబుతున్నారు. వంగపల్లి వాణి చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతుల పంట పొలాల శివారు మొత్తం రాళ్ల కుప్పలతోటి ఇసుక మేటలతోటి నిండిపోయిందని రైతులు తెలిపారు. రోడ్లన్నీ కొట్టుకుపోయి నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే తరలివచ్చి దెబ్బతిన్న రవాణా మార్గాన్ని, ఇసుక మేటలు వేసిన పంట పొలాలను పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. 18 రోజుల క్రితము కురిసినటువంటి అకాల వర్షానికి గణపురం మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన వంగపల్లి వాణి చెరువు కట్టయిపోయి ఒక కింది నుంచి వెళ్ళి ఒక బొంగలాగా పెద్ద బొంగబడి ఆ చెరువు తెగే పరిస్థితి ఉన్న సమయంలోన గ్రామస్తులం అందరం కలిసి ఆ చెరువును కాపాడాలి, ఆ చెరువు వెనుకాలన్న పొలాలను పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క చెరువులోన ఇసుక బస్తాలు నింపి సుమారు ఒక 6000 ఇసుక బస్తాలను నింపి ఆ చెరువు బొంగను పూడ్చడం జరిగింది. ఆ క్రమంలోన ఈ యొక్క మా వంగపల్లి చెరువు వెనుకాల ఉన్నటువంటి కాలువ కట్టలన్నీ కూడా మొత్తం తెగిపోయి ఒక్కొక్క కాలువ కట్ట సుమారు ఒక 10 మీటర్ల లోతు వరకు గండిలాగా పడి ఈ యొక్క మా పొలాలను మొత్తం కొట్టుకుపోయి ఆ పొలాలలో ఉన్నటువంటి భూమి కనీసం ఒక 4-5 పొరల మెట్టుతోటి మొత్తం మట్టి లేకుండా కొట్టుకుపోయి పంట పండించుకోలేని స్థితిలో ఈరోజు ఈ బుద్దారం గ్రామ రైతులు ఉన్నారు. కనీసము ఒక 2-3 పంటల వరకైనా కూడా ఆ యొక్క భూములు మళ్ళీ పంటకొచ్చేటువంటి దుస్థితి లేదు. అదేవిధంగా కట్టలు కొట్టుకుపోయినప్పుడు ఈ రోడ్ల పక్కన పొలాలలో ఈ రోడ్లను కొట్టుకుపోయి రోడ్లు కట్టయిపోయి ఈ యొక్క చెరువుకు ఉన్న బుద్దారం గ్రామానికి రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఈ యొక్క రోడ్డు పక్కనే ఉన్నటువంటి పొలాలన్నీ కూడా రౌతు మేటలు పెట్టి మొత్తం రౌతులతో నిండిపోయి ఉన్నాయి. ఆ యొక్క రౌతులను తీయడానికే రైతుకు 1 సంవత్సరం పాటు పడుతుంది. కనుక ఈ యొక్క వందలాది ఎకరాలు ఈ యొక్క బుద్దారం గ్రామంలోనే మా వంగపల్లి చెరువు వెనకాల ఉన్నటువంటి భూముల వరకు మాత్రమే వందలాది ఎకరాలు ఇసుక మేటలు పెట్టి రాళ్ల మేటలు పెట్టి పంట పండించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈవిడికి వర్షం పడి 18 రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయ సహకారాలు ఎవరికీ అందలేదు.